దుర్గమ్మ, నా చెల్లికేం కాకుండా కాపాడు. ఈ దెబ్బతో పోయిందంటే రష్మిని నా కోడలుగా చేసుకోవచ్చు. అక్షర్ గారు డాక్టర్ గారికి చెప్పారా? చెప్పాను అశ్విన్ గారు, దగ్గరలోనే ఉన్నారు, వస్తున్నారు. అప్పు. హలో, ఏమండి? ఎగ్జామ్ అయిపోయింది అక్షర, ఇంటికి వస్తున్నారా? అప్పు ఇంటికి వచ్చామండి. అప్పు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది, స్పృహలో లేదు. డాక్టర్ గారికి ఫోన్ చేశాను, వస్తున్నారు. అవునా? అమ్మా నేను వస్తాం అక్షర, ఏం కాదు, నువ్వు కంగారు పడకు. సరే. అమ్మా రండి డాక్టర్, రండి. చచ్చిందని చెప్తే బాగుండు. అయ్యో భగవంతుడా, నా కోడలికి ఏం కాకుండా చూడు స్వామి. కావాలంటే నా ప్రాణాలు తీసుకో. అక్షరా, ఏయ్, నువ్వు నా ఇంటికి వచ్చావేంటి? అమ్మా, శుభవార్త వినే టైంలో గొడవెందుకులే. సర్లే, ఎంతైనా మీకు కోడలేగా, ఉండండి. అయ్యో, నా కోడలికి ఏం కాకూడదు, కాకూడదు. చెప్పు, చచ్చిందని చెప్పు. డాక్టర్ ఏం కాలేదు కదా? డోంట్ వరీ అండి, అపర్ణకేం కాలేదు. మరి కళ్ళు తిరిగి పడిపోయింది. మీరు త్వరలో నానమ్మ కాబోతున్నారు. డాక్టర్ మీరు చెప్పేది నిజమా? అవునండి, మీరు తండ్రి కాబోతున్నారు. కంగ్రాట్స్. ఎంత సంతోషంగా ఉందో. ఏమవుతుందోనని కంగారు పడ్డాను. ఆ దేవుడే కరుణించి శుభవార్త వినిపించాడు. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే గుడికెళ్ళి ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఏం వినాలనుకున్నాను, ఏం విన్నాను. ప్రెగ్నెంట్ అయిపోయిందే, రేష్మియే నా కోడలు కావాలన్న నా కోరికకు గంట పడిపోయిందిగా. ఏ పార్కుకు పోయి ఓ గంట ఈడిస్తే గాని ఈ బాధ పోదు. ఒక్క నిమిషం. అప్పు, 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 అప్పు. అప్పు, నువ్వు తల్లివి కాబోతున్నావే. ఇక మీ అత్తగారు కోరుకున్నది కూడా జరుగుతుంది. ఇక ఏ బాధ లేదు. అవునప్పు, ఇక మీ జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. పిల్లలే పుట్టరనుకున్న తనకి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మీరు గర్భసంచి ఇవ్వబట్టే. కాబట్టి చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. చెప్పాలంటే సహజంగా తనలో వచ్చింది కాదు కదా. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాకు అర్థమైంది డాక్టర్, జాగ్రత్తగా చూసుకుంటాం. టైం టు టైం తినాలి, అది చాలా హెల్దీ ఫుడ్. టాబ్లెట్స్ రాసిస్తాను, టైం టు టైం వేసుకోవాలి. నేను అవన్నీ చూసుకుంటాను డాక్టర్. అశ్విన్ బాబు, మీకేం కుదురుతుంది? కుదుర్చుకుంటానండి. ఇంట్లో నా బిడ్డ అడుగు పెట్టేంత వరకు తనని ఏ పని చేయనివ్వను. జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక్కడే నా భార్య నా కళ్ళ ముందు ఉండాలని ఆశపడుతున్నాను. ప్లీజ్. అర్థమైంది అశ్విన్, తను చూసుకుంటానంటున్నాడుగా అక్షర, ఇక్కడే ఉంచుదాంలే. బాగా చూసుకుంటాను, జాగ్రత్తగా చూసుకుంటాను. సరే అశ్విన్ గారు. థ్యాంక్ యూ అండి.
మీకు కుదరినప్పుడు మాత్రం వెంటనే చెప్పండి, మేము తీసుకెళ్ళిపోతాం. షూర్ అక్షర్ గారు. ఈ టాబ్లెట్స్ డైలీ ఆఫ్టర్ ఫుడ్ ఇవ్వండి. ఓకే డాక్టర్. వస్తానండి. 2 వీక్స్ తర్వాత హాస్పిటల్కి తీసుకురండి. ఓకే డాక్టర్. బాగా తినాలమ్మాయి. ఇక మేము వెళ్ళొస్తాం. అప్పు దుర్గమ్మ, నువ్వే ఇచ్చా. తన కడుపులో బిడ్డను క్షేమంగా చూస్తూ మంచిగా డెలివరీ అయ్యేలా చేయి తల్లి. వస్తామప్పు. వస్తామో? అలాగే అత్తయ్య గారు. జాగ్రత్తగా ఉండప్పు. వస్తామో? అప్పు, నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. పేపర్ తెస్తానని వెళ్ళిన సార్ ఇంకా రాలేదు. రిజల్ట్ ఏమొచ్చిందో ఏమో టెన్షన్గా ఉంది. సార్, మీకోసమే చూస్తున్నాం. సార్, మేమందరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం. కంగ్రాట్స్ కంగ్రాట్స్. మనం అందరం పండగ చేసుకోవాల్సిన విషయం ఇది. హెచ్ఎం గారికి ఈ విషయం తెలిసిందో లేదో, మేడం ఉంటే చాలా బాగుండేది. మేడం, మీకు 100 years మేడం. మీ గురించి అనుకుంటున్నాం. మన స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు మేడం. మీరు అడిగింది వచ్చేసింది మేడం. నాకు తెలుసు. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. కంగ్రాట్స్ కంగ్రాట్స్. అంతా మీదయ్యే తల్లి. అవును మేడం, ఎప్పుడూ లేంది ఈ స్కూల్లో 100కు 100% రిజల్ట్ వచ్చింది. ఎప్పుడూ చదవని 10వ తరగతిలో అందరూ చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం ఇదే ఫస్ట్ టైం మేడం. అసలు ఇప్పటి వరకు ఇక్కడ 10th పాస్ అయిన వాళ్ళు ఎవరూ లేరు మేడం. అలాంటిది మీరు మా స్కూల్కి వచ్చి స్కూల్ని ఫస్ట్లో నిలబెట్టారు మేడం. మీరు చాలా గ్రేట్ మేడం. నిజంగా మా ఊరికొచ్చిన దేవతమ్మ మీరు. ఆచారం ముసుగులో చిన్నపిల్లల జీవితాలు పాడవుతుంటే కాపాడిన దైవం అమ్మ మీరు. నేను దేవతని కాదు, దైవాన్ని కాను, మీలా ఒక మనిషిని. నా బాధ్యతని నేను నిర్వర్తించాను అంతే. నన్ను దయచేసి ఇలా దేవతని చేసేయకండి. మీలో ఒకరిగానే చూడండి చాలు, అదే నాకు సంతోషం. అమ్మా, ఇట్ట మాట్లాడుతున్నారంటే అది మీ గొప్పతనం అనుకోవాలి. ఏం చేయకపోయినా మేమే అంతా చేసామని చెప్పుకునే ఈ రోజుల్లో ఎంత చేసి కూడా మీ పేరు చెప్పుకోవటం లేదు తల్లి. మా ఊరిని బాగు చేసిన మీ పేరు మేము బతుకున్న నాళ్లు తలుచుకోవాలి. మిమ్మల్ని హెడ్ మాస్టర్ గారు అంటాం గాని మీ పేరేంటమ్మా? అక్షర. కలెక్టర్ అక్షర. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్లే మన కలెక్టర్ అక్షర. అవునా? మరి ఇలా టీచర్గా వస్తేనే మీ కష్టాలు తెలుస్తాయని, మీలో కలిసిపోతేనే మీ బాధలు నాకు చెప్పుకుంటారనే హెడ్ మాస్టర్గా వచ్చాను. హేమా, నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది నా కోసమే. అది నేనే. మేడం, ఆ సార్ ఎవరో మీ గురించి అలా చెప్పేసరికి నేను తప్పుగా అనుకున్నాను. నన్ను క్షమించండి. హేమా, ఏంటిది? లే, తెలియక అనుకున్నావు, ఇప్పుడు తెలిసింది కదా. మీరు గొప్పోళ్ళు మేడం. మా కోసం దిగొచ్చారు. మా భవిష్యత్తుని, మా ఊరి జీవితాలనే మార్చేశారు. కలెక్టర్ గారే మా కోసం వచ్చారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. రుణాలు నాకొద్దు, కానీ మీరందరూ గొప్పోళ్ళు కావాలి. మీ కలని నిజం చేసుకోవాలి, అది నాకు కావాలి. కలెక్టర్ అవ్వాలన్నదే నా కల మేడం. అవుతాను, మీలానే సేవ చేస్తాను. నేను డాక్టర్ అవుతాను మేడం. మాలాంటి పేదవాళ్లకు ఉచిత వైద్యం అందిస్తాను. నేను టీచర్ అవుతాను మేడం. నేను డాక్టర్ అవుతాను మేడం. నేను ఇంజనీర్ అవుతాను మేడం. మీ అందరి ముందు నేనుంటాను. మీ కలల్ని నిజం నేను చేస్తాను. చేస్తారు చేస్తారు. వచ్చావా? నీతో మాట్లాడడానికి రాలా.
పద్మ, ఇప్పుడు మీ అమ్మాయి పాస్ అయింది, సంతోషిస్తున్నావు సరే. తర్వాత ఇంటర్ చదవాలని పట్నం పోతానంటది. అటు నుంచి పై చదువులు చదవాలని విదేశాలకి వెళ్ళిపోతాది. మీ అమ్మాయిలు మీ దగ్గరుండరు. నా మాటేనండి. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. 10 చదివింది కదా, చాలు. ఇంకా చదివించబాకండి, సరేనా? ఏంటి సరే? మీకు అసలు బుద్ధి అనేదే రాదా? ఎన్నిసార్లు గడ్డి పెట్టినా వస్తారు? మీ మాయ మాటలు ఎట్ట ఎంటామనుకుంటారో. విన్న ఆ రోజులు పోయినాయి. ఆచారం పేరుతో చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేసి మా పిల్లల్ని బలి పశువుల్ని చేశాం. ఇక అలాంటివేవి ఈ కొండవీటి గ్రామంలో జరగవు. జరగనివ్వం మేము. మీ మంచి కోసమే చెప్తున్నా, అర్థం చేసుకోలేంది. ఏంటి ఇదేది? మా ఊరికి పట్టిన పేడ మీరు. అసలు మీరు ఇక్కడ ఉండకూడదు. మిమ్మల్ని కొట్టి తరివేయాలి. కొట్టి తరివేయాలి. కొట్టి తరివేద్దాం. రండి రండి. ఇక రారు. ఇక వాళ్ళు రారు. శభాష్, మీలో ఐకమత్యం ఇలాగే ఉండాలి. ఇలాగే ఏదొచ్చినా ధైర్యంగా మీరందరూ ఏకమై ఇలాగే ఎదుర్కోవాలి. ఎదుర్కొంటాం మేడం. మీ ఊరి మీద నేను ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. ఒక కలెక్టర్గా మీకు మాటిస్తున్నాను. మీ ఊరికి అన్ని సదుపాయాలు వస్తాయి. ఇంకెవరూ స్కూల్లో చదవడానికి వెనకడుగు వేయకూడదు. అందరూ బాగా చదువుకోవాలి. చదువుకుంటేనే ఎదగగలం. మీలోనే నాలాంటి వాళ్ళున్నారు. నాలా కూడా మీరు అవ్వగలరు. మీ అందరికీ నేనున్నాను. మీరిదే ధైర్యంతో ఉండండి, ముందుకెళ్ళండి. కొండవీడు గ్రామాన్ని ఆదర్శమైన పల్లెగా మీరే తీర్చిదిద్దాలి. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని మీరే నిరూపించాలి. నిరూపిస్తాం మేడం. ప్రతి బిడ్డ చదువుతుంది, గొప్పగా ఎదుగుతుంది. అక్షరం తెలియని వారే ఉండరని మా కలెక్టర్ అక్షరమ్మకి మాటిస్తున్నాం. అవును మేడం, మేము మాటిస్తున్నాం. నాకా నమ్మకం ఉంది. సరే, ఇంక నేను బయలుదేరుతాను. మీకేం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ చేయండి, ఇట్టే వచ్చేస్తాను. వస్తాను. మంచిదమ్మా. మినిస్టర్ రాజన్నకి, 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 ఎందుకు కొట్టానో అర్థం కాలేదా? మినిస్టర్ రాజన్న ఏంట్రా? కాబోయే సీఎం రాజన్న అని అరవాలి. అది ఈ ఇంటి నుంచి అలవాటు కావాలి. ఈ ఊరంతా పాకాలి. సారీ అన్న. అర్థమైందా? అర్థమైందన్న. అను. కాబోయే సీఎం రాజన్నకి, 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 కాబోయే సీఎం రాజన్నకి. చాలా ఇదే బాగుంది. నా భర్త సీఎం అవ్వాలి. అవుతావుగా? అవటానికే రాణి, క్షుద్రం రమ్మన్నాను. అరే, ఇంకా రాలేదేంటి?
చెప్పండి రాజుగారు. రాక్షుద్రా రా. పిలిచారు? బీరంగుట్ట శివాలయంలో ఆత్మలింగం ఉందంట కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. దాని గురించి నువ్వేం చెప్తావో అని. చెప్పవే క్షుద్ర, చెప్పు. ఆ ఆత్మలింగం ఎంతో మహిమగలది. మరింకెంతో శక్తివంతమైనది. గర్భాలయంలో ప్రతిష్టకి ఇంకా నోచుకోలేదు. ఆ ఆత్మలింగాన్ని కాపాడడానికి మహాశక్తులున్నాయి. నీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది. చెప్పు క్షుద్ర, ఆ ఆత్మలింగం నా ఇంట్లో ఉంటే? నీ కోరిక అర్థమైంది. ఆ ఆత్మలింగం నీ ఇంట్లో ఉంటే నీకింక తిరిగే ఉండదు. ఈ ప్రపంచంలో నీకెదురే ఉండదు. మీరనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. చూడు క్షుద్ర, అలా జరగాలి అంటే ఆ ఆత్మలింగం నువ్వే తెచ్చి నాకివ్వాలి. అప్పుడు చూడు, ఇదిగో ఒక చేతిలో ఆత్మలింగం, ఇంకో చేతిలో సీఎం కుర్చీ. ఇదే 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 నా కోరిక. అర్థమైందన్నావుగా? తెచ్చిస్తావా? నా కోరిక తీరుస్తావా? చెప్పు చెప్పు క్షుద్ర, తీరుస్తావా? తీరుస్తా. ఆ ఆత్మలింగాన్ని తీసుకొస్తా. శబాష్ క్షుద్ర, శబాష్. ఇదిగో దానికోసమే ఎదురు చూస్తూ ఉంటా. వస్తా. తీసుకురా తీసుకురా. ఆ ఆత్మలింగం వచ్చేస్తే నిన్ను ఢీ కొట్టే వాళ్ళు ఉండరు కదా. నా రాజు ఆత్మలింగం వచ్చాక ఈ రాష్ట్రానికే రాజైపోతాడు. ఎస్ రాణి, ఎస్. ఇక మనల్ని ఆపేదెవరు? జరుగుద్ది, జరిగి తీరుద్ది. ఆ క్షుద్ర ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఇక నేనే సీఎం. పిల్లలందరూ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యారా? నీకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేశావు. ఇంట్లోనూ ఏ సమస్య లేదు, ఊర్లోనూ ఏ సమస్య లేదు. ఆల్ క్లియర్. నమస్తే. ఎవరు? ఓ, ఓకే ఓకే. ఎక్కడున్నారు? బీరంగుట్ట. సరే సార్, వస్తున్నాను. ఏంటక్షరా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళండి. బీరంగుట్ట శివాలయం దగ్గరున్నారంట, రమ్మంటున్నారు. ఆ శివాలయం చాలా ఫేమస్ అక్షరా. అక్కడ మహిమగల ఆత్మలింగం ఉందంట. వినడమే గాని ఎప్పుడూ చూడలేదు. నేను కూడా చూడలేదండి. ఇప్పుడు వెళ్తున్నాం కదా, చూద్దాం. అక్కడికి ఎందుకు రమ్మన్నట్టు? తెలీదండి. వెళ్తున్నాంగా, తెలుస్తుందిలే. సమస్య లేక లేవనుకున్నా, అక్కడేం సమస్య? ఇది సమస్య స్వామి. బిడ్డ పుడితే గాని నా కొడుక్కి ప్రాణగండం పోదు. అది మా స్వామీజీ చెప్పారు. ఇప్పుడు నా కోడలు ప్రెగ్నెంట్ అయింది. బిడ్డ పుట్టేశాక నా బిడ్డకి గండం పోతుందంటారా? కొంచెం చెప్పండి.
బిడ్డ పుడితే నీ బిడ్డ గండం పోతుందన్నది నిజమేనమ్మా. కాకపోతే ఆ పుట్టే బిడ్డ మగ శిశువై ఉండాలి. అవునా స్వామి? మగబిడ్డ జన్మిస్తేనే మీ కుమారుడికి ఉన్న ప్రాణగండం పోతుంది. ఆడబిడ్డ పుడితే ప్రాణగండం తప్పదు. వారసుడే పుట్టాలి, వారసురాలు కాదు.